సర్జామిన్ కాశ్మీర్ నేపథ్యంలో జరిగే ఎమోషనల్ పెట్రియాటిక్ థ్రిల్లర్. ఈ చిత్రం కర్నల్ విజయ్ మీనన్ అనే భారత సైన్య అధికారి చుట్టూ తిరుగుతుంది. ఆయన కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటాడు. దానికోసం తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టడానికి కూడా వెనకాడడు. విజయ్ కొడుకు హార్మోన్ స్పీచ్ ఇంపెడిమెంట్ సమస్య ఉండడంతో సిగ్గుపడుతూ నత్తిగా మాట్లాడుతూ ఉంటాడు. అదే విజయ్ కు అతన్ని బలహీనుడిగా కనిపించేలా చేస్తుంది. విజయ్ భార్య మెహర్ తన భర్త కొడుకు మధ్య సమస్యలను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక రోజు హార్మోన్ ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేస్తారు. బదులుగా ఇద్దరు ఉగ్రవాదులను విడుదల చేయమని డిమాండ్ చేస్తారు. కానీ విజయ్ తన దేశభక్తి కారణంగా ఈ డిమాండ్ ను తిరస్కరిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చనిపోయాడు అనుకున్న కొడుకు ఎలా తిరిగి వచ్చాడు? అతను టెర్రరిస్ట్ గా మారాడా? అతనికి నత్తి ఎలా పోయింది అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే. కాశ్మీర్ లోయ అద్భుతమైన దృశ్యాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణ. హిమాలయ పర్వతాలు, గడ్డి మైదానాలు, అందమైన ఆకాశం వంటి విజువల్స్ ఆహ్లాదపరుస్తాయి. డిఓపి రాత్రి పగలు సీన్స్ ను అద్భుతంగా బంధించాడు. ఎడిటింగ్ బాగుంది. ఒక పృథ్వీరాజ్ సుకుమారన్, కాజల్ తమ యాక్టింగ్ తో ఎరగదీశారు. కానీ ఇబ్రాహిం అలీ ఖాన్ ఎమోషన్స్ సరిగ్గా పండించలేకపోయాడు. మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నటినట్ల యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగుంటాయి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్, క్లైమాక్స్. మొత్తానికి సినిమా విషయానికి వస్తే సర్జామిన్ పెట్రియాటిక్ థ్రిల్లర్. ఫ్యామిలీ డ్రామాలు ఇష్టపడే వారికి సింగిల్ టైం వాచబుల్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఛానల్ వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.